చేస్తారే నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ. ఈరోజు ముఖ్యంగా ఒక ప్రెస్ మీట్ ఉద్దేశం, రేపు మార్చి 14వ తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావోత్సవ సభని జరుపుకోవడానికి ఏలూరు పార్లమెంట్ వేదికగా మరి నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఈ యొక్క పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ప్రజల్ని, మా కార్యకర్తలు, నాయకుల్ని, మహిళల్ని, జన సైనికులు, వీర మహిళలు అందరిని కూడా, అదేవిధంగా ఈరోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల తర్వాత మొదటగా ఈ యొక్క సభని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది జనసేన పార్టీ ఆవిర్భావోత్సవ సభని ఈ యొక్క దేశమే కాదు ప్రపంచమంతా కూడా తిలకించే విధంగా ఈ యొక్క సభ జరపాలనేది పార్టీ యొక్క ఆలోచన. ఈరోజున ప్రజలు కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరి స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ధోనుల మీద పేషెంట్లని తీసుకెళ్లేటువంటి పరిస్థితి నుంచి, గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి, అడవి ప్రాంతాలు పూర్తిగా హరించినటువంటి పరిస్థితి నుంచి, రాష్ట్రంలో పరిపాలన అనేది లేకుండా విధ్వంసాలకు గురైనటువంటి పరిస్థితిలో, బూతులు పురాణమే రాజ్యమైనటువంటి పరిస్థితిలో అవన్నిటిని తీసివేసి ఒక సాంప్రదాయ విలువల్ని కాపాడేటువంటి, ప్రజల యొక్క మనోభావాలు కాపాడే విధంగా ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ భాషా సరళి మారింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా లాంగ్వేజ్లో ఏదైతే తిట్లు పురాణం ఉందో దానికి ఎక్కడ జాడ లేకుండా చేసి 8 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అదేవిధంగా మరి 30,000 వర్కులకి 5,000 కోట్ల రూపాయలు హెచ్చించి ఎట్ ఏ టైం వర్కులు స్టార్ట్ అయ్యి వాటిని వేగవంతం చేస్తూ వాటి బిల్లులు కూడా చెల్లించి అన్ని ప్రాంతాల్లో రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ కల్పించినటువంటి చర్యలు కేవలం 8 నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖ నుంచి నిర్వహించినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. మేము కూడా గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూసుకోలేదు. మరి ఈ రోజున ఒక నూతన వరవడిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును మార్చాలి, రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన రావాలంటే కొత్త ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి అనేటువంటి ఆలోచనతో ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోఆర్డినేషన్లో కేంద్ర ప్రభుత్వం ఒక పూర్తి సహకారాన్ని తీసుకొని ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమికి పోషిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనేది ప్రజలకి అన్ని విధాలుగా అర్థం అవ్వాలి. మరి గతంలో చూస్తే వడ్డీలు రైతు పండించినటువంటి పంటనిస్తే 6 నెలలు, సంవత్సరం డబ్బులు రాక దాని మీద కూడా జనసేన పార్టీ నుంచి కాకినాడలో ధర్నా చేసిన తర్వాత మాత్రమే కొద్ది డబ్బులు జమేసినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి మా పిఎస్సి చైర్మన్ మరి నాదెండ్ల మనోహర్ గారు సారథ్యం వహిస్తున్నటువంటిది. మేము మొన్న వెళ్ళినప్పుడు చూసాం, కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు అన్నారు, కానీ 6-7 గంటల్లో డబ్బులు మాకు పడినాయి సార్ అని చెప్పారు. ఎక్కడా కూడా 24 గంటలు దాటక ముందే ఎక్కడైతే నమోదైందో ఎమ్మటే డబ్బులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక కమిట్మెంట్తో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలని మనం నిర్వహించాలి, వాళ్ళని విమర్శించాం మనం ఆ రకంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ గడిచిన 8 నెలల పరిపాలన కొనసాగింది. ఈ తరుణంలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభని ఘనంగా నిర్వహించాలి. తద్వారా ఒక మంచి సందేశాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ రాష్ట్రానికి, దేశానికి, మరి ఇండియా
అదేవిధంగా ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సభ ఎట్లా జరుగుద్ది అనేటువంటి చూసేటువంటి పరిస్థితిని ఈ రోజున తీసుకొచ్చారు. ఎందుకంటే గడిచిన మరి పవన్ కళ్యాణ్ గారి సభలు చూసాం, ఎక్కడ ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, ఏ ఒక్క మతానికి మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క రక్షణగా నిలబడాలి. నిన్న అసెంబ్లీలో చూసాం మనం, మహిళలకు రక్షణగా ఉండాలి, పసిపిల్లలను కూడా పాడు చేసేటువంటి సంస్కృతిని నిర్వీర్యం చేయాలి, ఎక్కడా కూడా అడ్రస్లు ఉండకూడదు అనేటువంటి దీంతో కానీ మరి బడ్జెట్లో కూడా అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చారు. అందుకని ఈ తరుణంలో జరిగేటువంటి యొక్క జనసేన పార్టీ ఆవిర్భావోత్సవాన్ని పండగ వాతావరణంలో జనసేన పార్టీ కుటుంబం ఒక పండగని ఈ రాష్ట్ర ప్రజలకి పంచాలనేటువంటి ఆలోచనతో జరుగుతుంది కనుక మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీడియా ద్వారా అడ్రస్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క సభకి పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఎవరైతే నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకత్వానికి మనం మద్దతు పలుకుతామో అప్పుడు మాత్రమే ఆ నాయకులు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు కనుక ఇదే విధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా పనిచేయాలన్నటువంటి ఆలోచన సంకల్పం వాళ్ళలో కలుగుద్ది. ఆ రకంగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా అందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఏలూరు పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ఇక్కడి నుంచి ప్రజలుగా మేమంతా నాయకులుగా, కార్యకర్తలుగా, మహిళలుగా, ఎర్ర మహిళలుగా, జన సైనికులుగా, అదేవిధంగా సానుభూతి పరులుగా ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమీకరించి మరి ఈ సభకి వెళ్ళడం జరుగుతుంది. ఏలూరు నుంచి కూడా భారీ స్థాయిలో మరి 14వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుద్ది. అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా మరి నేను ఈరోజు నూజివీడి, అదేవిధంగా రేపు చింతలపూడి, శనివారం ఆ కైకలూరు, ఇట్లా రోజుకు ఒక కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి ఈ యొక్క సభ విజయవంతం కావడానికి పనిచేస్తూ ఉన్నాం. మరి మీడియా సోదరులు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి 3 రోజులు అంటే కొంత సమయం ఎక్కువ కావాలి. 3 రోజులు నిర్వహించాలంటే అది ఫస్ట్ 3 రోజులు అనుకున్నారు, కానీ ఒక 15 రోజుల ముందే ఆ ఆలోచన రావటం, 15 రోజుల ముందంటే 3 రోజులు సభ నిర్వహించాలంటే, ప్లేనరీ నిర్వహించాలంటే చాలా కష్టసాధ్యమైందని చెప్పేసి మరి ఒక్కరోజు ఏది ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఒక్కరోజుని 14వ తారీఖు ఒక్కరోజునే సభ పెట్టి భారీ స్థాయిలో ప్రజలు కూడా వస్తానికి సంసిద్ధమయ్యారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ఏదైతే సురక్షంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇట్లా మా షేర్ అనేది మాకు గ్యారంటీగా వస్తుంది. పర్సంటేజ్ అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న చోట 40% మాకు, అంటే దాంట్లో 10% బీజేపీకి, 30% మాకు. మేము ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళకి ఆ పరిస్థితి.